విని నేను ఈరోజు నార్సింగ్‌లో రీసెంట్‌గా సంక్రాంతికి తీసుకున్న కలెక్షన్ మీకు చూపించాలనుకుంటున్నాను. అంటే మీకు గూడా యూజ్ అవుతదని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు అంతా ఆఫర్స్ ఉంటాయి కాబట్టి కొన్ని మీటర్స్ వైస్ కొన్ని రెడీమేడ్ అలా కూడా తీసుకున్నాను. మీకు గూడా నచ్చితే తీసుకుంటారు, యూజ్ అవుతది అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేట్ అయిపోయిందని అనుకోవద్దు. సంక్రాంతికి నేను తీసుకొని వేసుకున్న డ్రెస్సులు అవి మీకు పిక్స్ కంపల్సరీ పెడతాను, చూడండి. ఫస్ట్ నేను సంక్రాంతి రోజు వేసుకున్న డ్రెస్ అందరు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు. ఇది ఒక షైనింగ్ మెటీరియల్ ఉంది, ఇదిగోండి ఇట్లా. ఇది ఐరన్ చేయలేదు, నేను యూజ్ చేసా కాబట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా వర్క్ వస్తుంది నెక్ అంతా ఇలా. ఇది చాలా నైస్గా ఉంది, గుచ్చుకోవట్లేదు, షైనింగ్గా ఉంది. మంచి లావెండర్ విత్ పింక్ కలిసిన కాంబినేషన్. మంచిగా ఇది వేసుకుంటే బ్లష్ అవుతున్నా అనమాట, అంత బాగుంది. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఇది కొంచెం షైనీగా ఉంది బాగా, అర్థమైందా? ఇది అనార్కలి ఏం కాదు, కట్స్ ఉన్నాయి దీనికి, ఇలా కట్స్ ఉన్నాయి. లైనింగ్ చాలా బాగుంది, చూడండి. దీనికి ప్యాంటు కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. ఇట్లా ఇది కాటన్ ప్యాంటు, చాలా బాగా వచ్చిందనమాట. కొన్ని ప్యాంట్స్ కంఫర్టబుల్ లేకుండా వస్తున్నాయి కొన్ని ప్యాంట్స్, కానీ ఇది చాలా బాగుంది, ఫ్రీగా ఉందన్నమాట. ఇలా దీనికి దుప్పట్టా వర్క్ లాగా వచ్చింది, మొత్తము థ్రెడ్ వర్క్. మొత్తం దుప్పట్టా కూడా లెంత్ కూడా బాగుంది డ్రెస్ది. ఇంకొకటి, నేను మీటర్ వైజ్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. బ్లౌజు పర్ మీటర్ 800 అనమాట. ఓల్డ్ శారీస్, పట్టు శారీస్ ఉన్నాయి కదా, వాటి మీదకి యూజ్ అయ్యేలా తీసుకున్నాను. ఇదిగోండి ఇలా. ఇది ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ డీప్ యూ నెక్ అనమాట. షార్ట్ హ్యాండ్స్ విత్ పైపింగ్. ఇట్లా గోల్డ్ జరీ విత్ క్రీమ్ వెనుక వచ్చిందనమాట. చాలా బాగుంది, కంఫర్టబుల్ ఉంటుంది, దేని మీదకైనా వేసుకోవచ్చు అనమాట. ఇది ఓల్డ్ శారీ ఇలా పేర్ చేశాను అనమాట. దీంట్లో బ్లౌజు చాలా రోజుల క్రితం అది పాడైపోయింది. ఇట్లా దీంట్లో ఫ్లవర్స్ ఉన్నాయని దీనికి ఇలా యూజ్ అయ్యేలాగా ఇలా తీసుకున్నాను అనమాట. ఆరెంజ్ విత్ గోల్డ్. ఇంకొకటి, ఇది కూడా బ్లూ అనమాట. ఇది కూడా ఓల్డ్ శారీయే, ఓల్డ్ శారీ. దీంట్లో ఇలాగా, దీంట్లో కూడా మంచిగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, దీనికి ఫ్లవర్స్ వచ్చాయి. ఇలా యూజ్ అవుతుందని ఇలా తీసుకున్నాను. ఇది ఇట్లా గోల్డ్ బ్లౌజ్ ఉంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఎలా అయినా వేసుకోవచ్చు కదా, అందుకే ఇలా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఆలియా కట్ డ్రెస్. లాస్ట్ నేను రీసెంట్గా చేసిన వీడియో పట్టు శారీ కలెక్షన్స్లో చూపించా కదా, ఆ డ్రెస్ చాలామంది అడిగారు, అది చూపిస్తాను. ఇది ఆలియా కట్ డ్రెస్. ఇవన్నీ నార్సింగ్లో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి కలెక్షన్, చూసుకోండి, తీసుకోండి కావాలంటే. ఇది అదొక రకమైన ప్రెస్సింగ్ క్లాత్ లాగా వచ్చింది, చాలా కంఫర్టబుల్ ఉంది ఇది డ్రెస్. ఇదిగోండి ఇలా మొత్తం ఫ్లోరల్ వస్తుంది, అంబ్రిల్లా టైప్ది ఉందన్నమాట. ఇది ఫుల్ హ్యాండ్స్ 3/4 లాగా వస్తాయి. ఇది ఆలియా కట్ డ్రెస్. దీనికి ప్యాంట్ ఇలా వచ్చిందనమాట, ప్లెయిన్ స్ట్రైట్ ప్యాంట్, కంఫర్టబుల్ ఉంది ఇది కూడా ప్యాంటు. ఇది ప్లెయిన్ దుప్పట్టా, దీనికి ఇట్లా జస్ట్ ఇట్లా బార్డర్ లాగా యాడ్ చేశారనమాట. ఆ పైన మెటీరియల్ ఉంది కదా, అదే ఇలా చేశారనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఆలియా కట్ తీసుకున్నాను, చూపిస్తా. ఇది మంచి కలర్ అనమాట, మీకు ఇలా కనిపిస్తుంది కానీ ఇలా. ఇది కూడా 3/4 హ్యాండ్స్. ఇట్లా కీ హోల్ లాగా వచ్చిందనమాట హ్యాండ్స్కి, ఇట్లా కింద మొత్తం ఫ్లోరల్ వచ్చింది. ఇది కూడా చాలా కంఫర్టబుల్ ఉంది డ్రెస్. ఇదిలా
వర్క్ కూడా బాగా వచ్చిందనమాట, ఏం గుచ్చుకోవడం అలా ఏం లేదు. ఇట్లా బటన్స్ వచ్చాయి. ఇది లాంగ్, దీని మీద దుపట్టా ఇలా వచ్చిందనమాట. ఇది ఫ్లోరల్, ఇది కూడా కంఫర్టబుల్ ఉందన్నమాట. దుపట్టా లెంత్ ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇది మంగళగిరి కాటన్ది. ఇది టాప్ కూడా నార్సింగ్లోనే తీసుకున్నాను. ఇది మీటర్ వైజ్ దొరికిద్దని నేను చెప్పా కదా. దీంట్లోనే మా సిస్టరు ఇది బాగుందని చెప్పి డ్రెస్, దీంట్లోనే మా సిస్టర్ ఇంకొక కలర్ తీసుకుంది అనమాట. నేను అది చూపిస్తాను. ఇదిగోండి, యాష్ కలర్, యాష్ సేమ్ మంగళగిరి సేమ్. నేనేమో పింక్ తీసుకున్నాను, తన యాష్ తీసుకుంది. ఇట్లాగే బార్డర్ వస్తుంది. దీనికి దుప్పట్ట ఈ కలంకారీ దుప్పట్ట తీసుకుందనమాట. దుప్పట్ట దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి, మనం ఈ అంచుకు తగ్గట్టు చూసుకొని తీసుకోవాలి. ఈ దుప్పట్ట వచ్చేసి 690 రూపీస్. లెంత్ అది బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. లెంత్ బాగుంది, క్లాత్ బాగుంది, చూసుకొని తీసుకోండి. ఇప్పుడు ఉన్నాయి నార్సింగ్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ మంగళగిరి టాప్ కాస్ట్ 550. అంటే ఇది 2.5 మీటరే ఉంటుంది. మీటర్ వైజ్ ఇంకా దొరుకుతాయి, అలా కూడా తీసుకోవచ్చు. థాన్స్లో ఉంటాయి, ఇదైతే బిట్స్ అనమాట. ఓకేనా, అది ఆ డ్రెస్ అడిగారు కాబట్టి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, తీసుకోండి కావాలంటే. ఓకే, నార్సింగ్లో మా చెల్లి వాళ్ళ పాప తీసుకున్న, ఈ మధ్య రీసెంట్గా ఒక మ్యారేజ్కి వేసుకుందనమాట. ఇది క్లాత్ మీటర్ వైజ్ తీసుకున్నాం, పర్ మీటర్ 900 ఎంత పడింది. ఇది ఇట్లా ఎడ్జ్ ఏమో స్కాలోప్ లాగా వచ్చింది, ఇలా రీసెంట్గా కుట్టించామన్నమాట. ఇదిగోండి, ఇది టాప్ పెప్లం టాప్ అంటారు, ఇట్లా వస్తుంది కింద మోడల్. కనిపిస్తుందా? ఇది మొత్తం ఎంబ్రాయిడింగ్, ఇదంతా ఎంబ్రాయిడింగ్. స్వాన్స్ అంతా వచ్చాయి కదా, ఇదంతా ఏం పిల్లలకి గుచ్చుకునేలాగా అలాగేం ఉండదు, చాలా బాగుంది. ఇది మీటర్ వైజ్ చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో, చూసుకొని తీసుకోండి. ఇది బ్యాక్ ఓపెన్, ఇలా హుక్స్ పెట్టించామన్నమాట. ఇట్లా ఇప్పుడు అంతా ఇట్లా ఫ్యాషన్ నడుస్తుంది కదా, హ్యాండ్స్ ఏమో ఎల్బో లెంత్ లాగా కుట్టించాము. దీనికి గాగ్రా స్టైల్ కింద ఇలా కుట్టించామన్నమాట. ఈ క్లాత్ ఏంటంటే స్పేస్ సిల్క్, పర్ మీటర్ 300 చేంజ్, 290. చాలా క్వాలిటీస్ డిఫరెన్స్ ఉంటాయి దీంట్లో, చూసి తీసుకోండి. ఇది చాలా విమ్ వచ్చేలాగా ఇలా కుట్టించామన్నమాట. లోపల లైనింగ్స్ వేసి తీసుకొని కుట్టించాము ఇలా. దీంట్లో కూడా ఈ స్పేస్ సిల్క్ కూడా చాలా కలర్స్ ఉంటాయి, చూసి తీసుకోండి. మిక్స్ అండ్ మ్యాచ్ బాగా, వాళ్ళనైనా హెల్ప్ అడిగినా చేస్తారు అక్కడ అమ్మే వాళ్ళు కూడా, మంచిగా చూసి తీసుకోండి. ఓకే, ఇదిగోండి ఇలా ఇట్లా పింక్ టాప్, రెడ్ స్కర్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మా పాపకు కుట్టించాను నేను మా గృహప్రవేశం అప్పుడు. ఇది కూడా నార్సింగ్లోనే తీసుకున్న క్లాత్. ఇదిగోండి ఇలా, ఇదేమో టాప్. ఇది ఇట్లాగా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చి వర్క్ వచ్చిందనమాట. ఫ్లవర్కి చుట్టూ ఇట్లా వర్క్ వచ్చింది. ఇదేం గుచ్చుకోవడం అలా ఏం లేదు. స్కాలోప్ నెక్ ఇలా కుట్టించాము. హ్యాండ్స్కి కూడా స్కాలోప్ కనిపిస్తుందా, ఇట్లా కింద కూడా స్కాలోప్ కుట్టించాము. ఇది డోరీ హ్యాంగిల్స్, బ్యాక్ ఓపెన్. దీని మీదకి ఈ లైట్ గ్రీన్ వచ్చింది కదా, ఈ లైట్ గ్రీన్ స్కర్ట్ తీసుకున్నాము, చూపిస్తా. ఇదిగోండి ఇలా, ఈ లైట్ గ్రీన్, ఇది నెట్ అనమాట. ఇది నెట్ చాలా మెత్తగా ఉంటుంది. నెట్లో కూడా మంచి క్వాలిటీవి చూసి తీసుకోండి, పిల్లలకి కంఫర్టబుల్ ఉండేలాగా. ఇది చాలా గేర్ వస్తుంది, బాగుంటుంది అనమాట. ఇది కాంబినేషన్. ఇట్లా దీనికి నేను దుప్పట్టా తీసుకున్నాను అనమాట. లైట్ గ్రీన్కి ఇట్లా అంచు వచ్చిందనమాట. నేను పిక్స్ ఉంటే పెడతాను పిల్లలవి కూడా. ఓకేనా, అంచు ఇలా వచ్చిందనమాట, గ్రాండ్గా ఉంది. ఇది కూడా నెట్టే, బాగుంది దుప్పట్టా కూడా. ఇది విడిగా తీసుకున్నాము, ఎంతో పడింది చున్నీ.
నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో నేను వీడియో పెడితే అందరు అడిగారు ఈ శారీ బాగుంది అని చెప్పి. నేను అది వీడియో ఉన్నా పెడతాను. యూట్యూబ్లో షార్ట్స్లో కూడా ఉంది, ఆ వీడియో చూడండి. మంచి లావెండర్, ఇది ఇట్లా అంచు ఇలా వచ్చిందనమాట, మొత్తం ఇట్లా కట్ వర్క్ లాగా డిజైన్. శారీ ఏం గుచ్చుకోవడం అలాగే ఏం లేదు, మంచి షైనింగ్ మెటీరియల్, చాలా బాగుంది. ఇంకా దీనికంటూ పళ్ళు అంటే ఇంక ఇలాగే వస్తుంది అనమాట. ఇది బార్డర్ యాడ్ చేశారు. ఇది షైనింగ్ మెటీరియల్ శారీ, టిష్యూ శారీస్ అంటారు కదా, దీంట్లో ఈ డిజైన్ లేస్ వచ్చేవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మీకు కంఫర్టబుల్గా ఉండేవి, మీకు ఇలా గుచ్చుకోకుండా అలాగేమో ఉండేవి చూసి తీసుకోండి. నాకైతే ఏం గుచ్చుకోవట్లేదు, ఇది బాగుంది కట్టుకుంటే శారీ, మెత్తగా కూడా ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఉంది చూడండి కావాలంటే ఈ శారీలోది. దీనికి బ్లౌజ్ ఇలా తీసుకున్నాను అనమాట, ఇట్లా. ఇది దాంట్లో లైట్ కలర్ విత్ లావెండర్ కలిసేలాగా ఇలా తీసుకున్నాను అనమాట. వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది, ఏం గుచ్చుకోదు, బాగుంది ఇది క్లాత్ అయితే. షార్ట్ హ్యాండ్స్, వెనకాల పాట్ నెక్, ఫ్రంట్ ఓపెన్ అనమాట, ఫ్రంట్ ఇలా ఇలా వచ్చింది విత్ డోరీ హ్యాంగింగ్స్. క్లాత్వే వేసుకున్నాను గుచ్చుకోకుండా ఉండడానికి. కామెంట్ రూపంలో చెప్పండి, నేను చెప్తాను. అవి కొన్ని కాస్ట్లు గుర్తులేవి, నేను చూసి చెప్తాను. నాకు తెలిసిన వరకు చెప్పాను. 1800 2000 పడింది. బ్లౌజ్ అయితే విడిగా తీసుకున్నా, శారీలోది కాదు, విడిగా థాన్స్లో తీసుకున్నా అనమాట. అవి చాలా బాగుంది. మీకు కావాలంటే పిక్స్ అవైలబుల్ ఉంటే పెడతాను, చూడండి. నమస్తే. ఇంకా కామెంట్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. లైక్స్ షేర్స్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ మాత్రం అంతే ఉన్నారు. వ్యూస్ మాత్రం బాగానే వస్తున్నాయి. 100కి ఇప్పుడు నాకు ఉన్నది కొంతమంది సబ్స్క్రైబర్సే, కానీ మిగతా వాళ్ళు చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే బాగుండిద్ది. లైక్ షేర్ సబ్స్క్రైబ్.